హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సింహాద్రి అప్పన్న సింహాచలంలో జరిగినటువంటి దుర్ఘటనకు కారణం ఎవరనేది ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నాసిరకం గోడలు కట్టింది ఎవరు? ఆ గోడకి పక్కన డ్రైనేజ్ కట్టి గోడ కట్టవలసిన అవసరం ఉన్నప్పుడు డ్రైనేజ్ ని కట్టకుండా ఆ వాటర్ మొత్తం గోడలోకి వచ్చి ఆ ఫోర్స్ తో గోడ కూలిపోతుందనే మినిమం సెన్స్ లేకుండా ఆ గోడ నిర్మించినటువంటి కన్స్ట్రక్టర్ ఎవరు? ఇంజనీర్ ఎవరు? పిల్లర్స్ లేకుండా కేవలం బ్రిక్స్ పెట్టి ఆ బ్రిక్స్ మధ్యలో కాతింత సిమెంట్ రాసి ఆ గోడలు కట్టారంట 20 రోజుల క్రితం. సరిగా ప్లానింగ్ లేకుండా ఇష్టానుసారంగా గోడ నిర్మించి ఇంతమంది చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతూ, కొంతమంది చనిపోయి, కొంతమంది భక్తులు అల్లాడుతూ ఉంటే టిక్కెట్లు అమ్ముకోవడం పైన ఉన్నటువంటి శ్రద్ధ, రక్షణ కల్పించడంలో, భక్తులకి సహకారం ఇవ్వడంలో గవర్నమెంట్ కు లేదంటూ ప్రజలు తిడుతూ ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. చిన్నపాటి వానకే సింహాచలం టెంపుల్లో ఉన్నటువంటి 300 రూపాయల దర్శన మార్గంలో ఉన్నటువంటి గోడ కూలిపోయి భక్తుల పైన పడి 8 మంది భక్తులు చనిపోవడం జరిగిన విషయం చాలా 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 బాధాకరమైన విషయం. దీనికి ఆలియా ఈవోని బాధ్యత చేస్తూ జనసేన పార్టీ నుంచి ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్స్ పడుతూ ఉన్నాయి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, గతంలో కూడా తాత్కాలిక భవనాలంటూ సచివాలయాలు వాటి వీటిని అమరావతిలో కడితే కొన్ని కారిపోయాయి, కొన్ని మునిగిపోయాయి. మరి ఇప్పుడు డైరెక్ట్ గా సింహాచలం టెంపుల్లో మనం చూసుకున్నట్లయితే నిర్మించిన కొత్త గోడ దారుణంగా కూలిపోయి చనిపోవడం జరిగింది చాలా మంది భక్తులు. అసలు ఈ చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ చేయలేనటువంటి కూటమి ప్రభుత్వం, భక్తులకు కనీసమైనటువంటి రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో అమరావతిని అద్భుతంగా నిర్మించగలదా అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో అనిత, హోమ్ మినిస్టర్ అనిత గారు సింహాచలం టెంపుల్ కి గతంలో మేము వచ్చి మొత్తం చెక్ చేసుకుని వెళ్ళాం, అప్పుడేం ప్రాబ్లం లేదు, ఇప్పుడే ఉన్న బలంగా ప్రాబ్లం వచ్చిందంటూ ఆవిడ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది. ఒకసారి అనిత గారు ఏమంటున్నారో వినండి. ఇంకా మనకి లిస్ట్ వస్తుంది కదా, ఎవరు లేరండి, ఇంకెవరు లేరు. దేవస్థానం అధికారులు నిర్లక్ష్యమే. ఎందుకంటే ఒకసారి ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్లు అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే, అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకొని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము పంపించడం జరిగింది. మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. అందరూ కూడా బాగున్నారండి. ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాం. ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. విన్నారు కదా, మన వరకు వస్తేనేమో ఒక రకంగా ఉంటది, అదే వేరే వాళ్ళైతే మాత్రం వాళ్ళ మీద పడి ఎంత బాధ్యత రాహిత్యమా అది ఇదని అరుస్తాం గవర్నమెంట్లకి పరిపాటే. కానీ పోతున్న ప్రజల ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని గుళ్ళకెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు. ఎవరికి వారు ఎక్కడేం జరుగుతుందో అంటూ భయపడుతూనే దైవ దర్శనాలు చేసుకుంటున్నారంటూ అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి తొక్కేసలాట దగ్గర నుంచి, అక్కడ 6 చనిపోయిన దగ్గర నుంచి, ఇప్పుడు సింహాచలంలో జరిగినటువంటి దుర్ఘటన వరకు కేవలం కూటమి ప్రభుత్వంలోనే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. దీనికి కారణం గతంలో జరిగినటువంటి అసత్య ప్రచారాలే. తిరుమల తిరుపతి లడ్డు పైన చేసినటువంటి విష ప్రచారాలే దీనికి కారణం అంటూ భక్తులు, హిందువులు చాలా 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 నమ్మకంతో ఉన్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి
ఏ విషయమైనా కూడా గుడులకు సంబంధించినటువంటి ఏ విషయమైనా కూడా చాలా అలసత్వానికి గురి అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎండోన్మెంట్ బోర్డ్స్ చాలా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయంటూ భక్తులు ధ్వజమెత్తుతూ ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన ఎవరు కూడా మరిచిపోలేరు. అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. చాలా మంది ఆ క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. లక్షల్లో దర్శనానికి వస్తారని అందరికీ తెలుసు. అయినా కూడా సెక్యూరిటీ లోపం ఇంత దారుణంగా ఉంటదని ఎవరు అనుకోలేదు. అసలు ఎవరు ఊహించని విధంగా ఆ గోడ కూలి అసలు ఆ చనిపోయిన వారి మృతదేహాలు మనం చూస్తున్నట్లయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే అస్సలు చెప్పలేనంత దారుణంగా ఉన్నాయి. అంత దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ విషయం పైన స్పందించిన ప్రతి ఒక్కరు ఏదో చిన్న విషయంగా భావిస్తున్నారు కానీ వరుసగా దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలన్నీ చూస్తూ ఉంటే ఇది ఒక సూచిక అని మాత్రం అనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా తిరుపతిలో వరుస దుర్ఘటనలు మొన్న కూడా ఒక కారు ఢీకొని 6గురికి పైగా చాలా ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే దేవాదాయ శాఖ వారు చాలా కేర్‌ఫుల్‌గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. భక్తులారా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి. ఇప్పుడు సింహాచలంలో మన తిరుపతిలో ఈ వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కొద్దిగా సంయమనం పాటించండి. గుంపులుగా కొద్దిగా పరిస్థితులు చూసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాం. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీ వెహికల్స్ కానీ అన్ని కూడా చాలా కేర్‌ఫుల్‌గా చేయండి. తిరుపతి దేవస్థానాలకు వెళ్ళేటప్పుడు మీకు ఏం జరిగినా ఆ దేవాలయాలకు వెళ్తే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని చెప్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇటువంటి దారుణాలు ఇక జరగకూడదని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.